నమస్సర్వేభ్యః. మన భారతీయ సనాతన ధర్మంలో ఒక నియమం ఉంది. అదేంటంటే అతిథి బాలకః పత్ని జననీ జనకస్తథా పంచైతే గృహిణః పోష్యాః ఇతరే చ స్వశక్తితః. దీని యొక్క సారాంశం ఏంటంటే ప్రతి గృహస్థుడు అతిథిని, సంతానాన్ని, భార్యను, తల్లిదండ్రులను తప్పనిసరిగా పోషించాలి. ఇతరుల్ని తన శక్తి ఉంటే పోషించవచ్చు, తనకు శక్తి లేకపోతే పోషించకపోయినా పర్వాలేదు. అంటే తనకున్నా లేకపోయినా, తాను తిన్నా తినకపోయినా అతిథిని, సంతానాన్ని, భార్యను, తల్లిదండ్రులను ప్రతి గృహస్థుడు తప్పక పోషించాలి అని దీని అర్థం. ఇక ఈ సమాజంలో గొప్ప కోసం లేదా ప్రేమతోనో అతిథుల్ని, వాత్సల్యంతో పిల్లల్ని, ప్రేమతో భార్యను పోషించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక తల్లిదండ్రులను శ్రద్ధగా చూసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. వారిపైన ఎంత శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధ చూపించని వారి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇది అధర్మం అని, ఇటువంటి అధర్మానికి పాల్పడితే దాని ఫలితం అనుభవించాల్సి వస్తుందని, అవమానాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పేటువంటి ఒక కథ, ప్రాచీన కథ ఒకటి ఉంది. ఈ కథ ఆంగ్లంలో ఒక మహాకవి రాశాడు. ఆ కథ పేరు ది వైజ్ సన్. ఆ కథని నేను తినిగించి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కథలో ఉండేటువంటి సారాంశాన్ని తెలుసుకుని తదనుగుణంగా ఆచరిస్తే సమాజానికి మేలు కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కథని మేము ముందు పెడుతున్నాం. అది ఫ్రాన్స్ దేశం. అందులో అబేవిల్లే అనేటువంటి ఒక నగరం. ఆ నగరంలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఒక భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన న్యాయబద్ధంగా వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. అక్కడ చుట్టూ ఉండేటువంటి వ్యాపారస్తుల అర్ధబలానికి, అంగబలానికి తట్టుకోలేక ఆ నగరం విడిచిపెట్టి ప్యారిస్ చేరుకుని అక్కడ వ్యాపారం మొదలెట్టాడు. ఆయన తన స్వశక్తితో ఎంతో డబ్బు గడించి గొప్ప ధనికుడిగా పేరు పొందాడు. అతని భార్య చాలా అనుకూలవతి, కుమారుడు వినయ విధేయతలు కలవాడు. ఈ విధంగా వాళ్ళ కుటుంబం చాలా ఆనంద ఉత్సాహాలతో సాగుతుంది. ఇలా ఒక 7 సంవత్సరాల పాటు వారి కుటుంబం చాలా ఆనందంతో కొనసాగింది. ఆ తరువాత ఆ వ్యాపారి భార్య అకస్మాత్తుగా మరణించింది. ఆ వ్యాపారి తన భార్య మరణానికి హతాశుడైపోయాడు. ఒక్కసారి ఈ ప్రపంచం అంతా శూన్యంగా అనిపించింది. ఇంకా కొడుకు విషయంలో చెప్పక్కర్లేదు. అతను హృదయ విదారకంగా తల్లి మరణానికి రోధించాడు. అప్పుడు ఆ వ్యాపారి కొంచెం ధైర్యం తెచ్చుకుని, తాను విచారిస్తే కొడుకు ఇంకా బెంబేలు పడిపోతాడని కొంచెం ధైర్యం తెచ్చుకుని కుమారునితో, నాయనా, మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళిపోయింది. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. నువ్వు నీ తల్లి యొక్క మరణానికి బాధపడకు. నీకు నేను త్వరలో ఒక చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. నా ఆస్తిలో సగభాగం నీకు రాసిస్తాను. నువ్వు సుఖంగా
కాలక్షేపం చేయొచ్చు అని చెప్పి అతన్ని ఓదార్చాడు. కొంతకాలం గడిచింది. ఆ వ్యాపారి తన కుమారునకు అనుకూలమైనటువంటి వధువు కోసం తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక రాజకుటుంబం ఎదురైంది. రాజకుటుంబం అంటే వాళ్ళు ఒకప్పుడు చాలా ధనికులు, కానీ మితిమీరినటువంటి విలాసాల వల్ల వాళ్ళు తమ ఆస్తుల్ని పోగొట్టుకుని ఇప్పుడు పేదవారిగా ఉన్నారు. అటువంటి ఒక చోటకి వెళ్ళాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు. ఆ 3 అన్నదమ్ముల్లో పెద్దవాడికి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అటువంటి ఆ అమ్మాయి తనకు కోడలిగా బాగుంటుందని ఈ వ్యాపారి ఊహించి ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి, మీరు మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా పంపించండి, నేను చాలా ఆస్తి కలవాడిని, చాలా ధనవంతుణ్ణి, మీకు ఎటువంటి లోటు ఉండదు, మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి చాలా సుఖపడుతుంది అన్నాడు. నేను నా ఆస్తిని మా అబ్బాయికి సగం రాసిస్తాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, అదేంటయ్యా, మీ అబ్బాయికి ఆస్తిని సగం రాసేవడం ఏంటి? మీ అబ్బాయికి పూర్తిగా నీ ఆస్తిని రాసిస్తేనే మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఒకవేళ నువ్వు ఏ సన్యాసివో అనుకో, అప్పుడు నీ పూర్తి ఆస్తిని ఏ చర్చికో రాసి ఉండేవాడివి కదా, ఇప్పుడు కొడుకు పట్ల ఇంత తక్కువగా ప్రవర్తిస్తావేటి? అందువల్ల నీ యావదాస్తిని ఆనా పైసలతో సహా నీ కుమారునికి రాసిస్తేనే నువ్వు మా ఇంటి గుమ్మం తొక్కు, అప్పుడే నేను మా కుమార్తెను నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే నువ్వు మా ఇంటికి రావద్దు, నా మొహం చూడొద్దు అని నిష్కర్షగా చెప్పేశాడు. అప్పుడు ఈ వ్యాపారి కొంతసేపు ఆలోచించి ఇంకా చేసేది లేక ఆ సంబంధానికి అంగీకరించాడు. ఆ పిల్లకు తల్లి లేదు. తల్లి వల్ల సంక్రమించినటువంటి ఒక ఇల్లుంది. ఆ ఇంటిపైన కొంత ఆర్థిక సహాయం వస్తుంది. సరే, ఆర్థిక సహాయంతో తాను ఇచ్చేటువంటి ఆస్తితోటి వాళ్ళు సుఖంగా విలాసవంతంగా జీవితం గడుపుతారని ఆ వ్యాపారి అనుకుని తన యావదాస్తిని తన కుమారునకు రాసిచ్చాడు. ఏ విధంగా రాసిచ్చాడంటే, తాను ఎప్పుడైనా కాఫీ తాగాలన్నా తన కుమారుణ్ణి అడిగి ఆ డబ్బుతో తాగేటువంటి విధంగా యావదాస్తిని పూర్తిగా అతని పేర రాసిచ్చాడు. వారి వివాహం జరిగింది. ఆమె కోడలుగా వచ్చింది. కొంతకాలం సవ్యంగా జరిగింది. 2 సంవత్సరాలు గడిచాయి. వారికి ఒక పిల్లవాడు పుట్టాడు. ఈ విధంగా కాలం గడుస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాపారి అనుకున్నాడు, తాను పూర్తిగా తన ఆస్తిని రాసి ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నాడు. ఎందువల్లంటే ఆ ఇంట్లో అతన్ని చాలా చులకనగా చూడడం మొదలుపెట్టారు. ఈసడింపులు, తన్ని తక్కువగా చూడడం, ఇవన్నీ గ్రహించినటువంటి ఆ వ్యాపారి వాటన్నిటినీ మౌనంగా భరిస్తున్నాడు. తన పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష, ఆహారం పట్ల అతనికి చేయవలసినటువంటి ఉపచారాల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష, ఇది అతనికి చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ చేసేది లేక అతను అన్నిటినీ చాలా మౌనంగా భరిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మనవడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ తీరు అంతా అతను గమనిస్తున్నాడు. ఈ వ్యాపారి కొంతకాలానికి ముసలివాడైపోయాడు. నడుము వంగిపోయింది, శరీరం శుష్కించింది, ఇంకా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో
కొడుకు తండ్రిని భరించలేక ఎలాగైనా వదిలించుకుందాం అనుకున్నాడు. అతను మరణిస్తే ప్రభుత్వానికి కట్టవలసినటువంటి ఆ డబ్బు కూడా ముందు కట్టేశాడు. ఇక అతని యొక్క పోకడ చూసినటువంటి భార్య భర్తతో, నేను మీ నాన్నను చూడలేకపోతున్నాను, అతన్ని చూస్తే నాకు అన్నం కూడా సహించట్లేదు, నువ్వు ఎలాగైనా అతన్ని ఇంట్లోంచి పంపించి, అలా పంపిస్తేనే నేను బతుకుతాను, నేను నిజంగా బ్రతకాలు ఉంటే, నువ్వు నన్ను నిజంగా కనుక ప్రేమిస్తుంటే నువ్వు మీ తండ్రిని ఇంట్లోంచి పంపించి ఇదే నీకు చెప్పడం అంది. అనేటప్పటికీ అతను తన అభిప్రాయానికి భార్య కూడా అలా చెప్పేటప్పటికి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయాడు. ఒకరోజు తండ్రితో, నాన్న, నిన్ను నేను చాలా సంవత్సరాలు పోషించాను, ఇంకా నేను పోషించేటువంటి పరిస్థితుల్లో లేను, నువ్వు నీ తోవ చూసుకున్నాడు. ఈ మాట విని ఆ వ్యాపారి హతాశుడైపోయాడు. ఇటువంటి మాట వినవలసి వస్తుందని అతను అనుకోలేదు. అంతకు ముందు నుంచి వాడు చూపిస్తున్నటువంటి వివక్ష ఇవన్నీ మౌనంగా భరిస్తున్నాడు. కానీ ఇటువంటి వార్త వినవలసి వస్తుందని అతను ఊహించలేదు. నేను ఎక్కడికి పోతానరా, ఇది న్యాయం కాదన్నాడు. ఇది న్యాయమో అన్యాయమో తప్పో ఒప్పో నాకు తెలియదు, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నువ్వు పూర్వం వచ్చినటువంటి ఆ నగరానికి వెళ్ళిపో, అక్కడ 10,000 మంది పౌరులు ఉన్నారు, వాళ్ళలో నీ మిత్రులు చాలామంది ఉంటారు, వాళ్ళు నీకు కాస్త ముద్ద పడేస్తారు అన్నాడు. అదేంటరా, వాడు నాకు ఎందుకు ముద్ద పడేస్తారు, నేను ఎప్పుడు వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, నా యావదాసి నీకు సమర్పించాను, అందువల్ల వాడు నాకేం చూస్తారు, నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళకపోతే కుదరదు, నేను నిన్ను పోషించే పని లేదు, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నేను రేపొద్దున నీ మొహం చూడకూడదు, మీ కోడలు కూడా నిన్ను చాలా అసహించుకుంటుంది, అందువల్ల నువ్వు నీ ముఖాన్ని రేపు మాకు చూపించకూడదు, ఇదే నా నిశ్చయం, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, అందువల్ల నువ్వు తక్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు. అనేటప్పటికీ ఎంత బ్రతిమాలిన కొడుకు వినిపించుకోలేదు. ఇంకా ఏది చేసినా అతను వినడనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు ఆ వ్యాపారి. సరే, ఇంకా చేసేదే ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఏదో అలా బతుకుతాను, ఈ చలి ప్రదేశంలో నేను బట్టలు లేకుండా కప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉండలేను, కాబట్టి నాకు ఒక వస్త్రం దళసరిగా ఉండేటువంటి ఒక బట్ట ఇవ్వన్నాడు. ఇమ్మంటే ఇంట్లో లేదు అన్నాడు. లేకపోవడం ఏంటి, కనీసం ఆ గుర్రానికి కప్పేటువంటి ఒక గొడ్డైనా నాకు తెచ్చిపెట్టమన్నాడు. అప్పుడు కొడుకు అనుకున్నాడు, ఇది కనుక ఇచ్చినట్లయితే తండ్రిని ఎలాగైనా వదులుచుకోవచ్చు అని ఆలోచించి వెంటనే వాడు కొడుకుని పిలిచి, రై, నువ్వు నీ తాతని తీసుకెళ్ళి నీ తాతకి నచ్చినటువంటి ఒక గుర్రానికి కప్పిన గుడ్డ ఒకటి ఇచ్చి పంపించే అన్నాడు. వాడు చలాకీగా ముందుకొచ్చి, తాత నాకు కూడా రా అని చేయి పుచ్చుకుని తాతని ఆ గుర్రపు శాల దగ్గరికి తీసుకెళ్ళి నీకు కావలసినటువంటి ఒక మంచి గుడ్డని ఏరుకోమన్నాడు. అలా ఏరుకోమని అనగానే ఆ వ్యాపారి అందులో ఉండేటువంటి ఒక దళసరిగా ఉండేటువంటి ఒక గుడ్డని ఏరుకున్నాడు. అది వెంటనే చేతిలోంచి లాక్కుని దాన్ని సగం మొక్క చించి ఆ సగాన్ని ఆ వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. అది ముఖాన్ని కప్పుకుంటే కాళ్ళ దాకా రాదు, కాళ్ళ కప్పుకుంటే ముఖం దాకా రాదు, ఇదేమిటిరా, ఇది ఏది కానిటువంటిది, ఇది ముఖాన్ని కప్పుకుంటే కాళ్ళ వరకు రాదు, కాళ్ళ కప్పుకుంటే ముఖం దాకా రావట్లేదు, ఈ గుడ్డ నాకు ఎందుకు పనికొస్తుంది అన్నాడు. నీకు పనికొస్తో పనికిరాదు నాకు అనవసరం, ఇంతకంటే ఒక నూలు పోగు కూడా నేను నీకు ఇవ్వను, అంటే మీ నాన్నతో చెప్తాను అన్నాడు.
నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, ఎవరితో చెప్పుకున్నా నాకేం భయం లేదు, నేను ఇవ్వను పో ఇక్కడి నుంచి అన్నాడు. అంటే ఆ వ్యాపారి చాలా బాధపడ్డాడు. నీకంటే మీ నాన్నే రైటరా, మీ నాన్నని మించిపోయావు నువ్వు అని పరిపరి విధాల విలపిస్తూ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు అక్కడ తండ్రితో, నాన్న నీకు కావాల్సినటువంటి గుడ్డ ఇచ్చాడా అని అడిగాడు. ఏమి ఇచ్చాడరా, నిన్ను మించిపోయాడు నీ కుమారుడు, వాడు సగం ముక్క ఇచ్చాడు, ఈ సగం ముక్క నాకు ఎందుకు పనికి వస్తుంది, నేను తీసుకొని అన్నాడు. ఆ కొడుకు చాలా ఆశ్చర్యపోయాడు. సగం ముక్క ఇవ్వడం ఏంటి, పూర్తిగా ఎందుకు ఇవ్వలేదు, నేను అడుగుతానని ఆ కుమారుని పిలిచాడు. పిలిచి, ఎరా తాతకు నువ్వు పూర్తిగా ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. తాతకు నేను ఇవ్వను, అంతే ఇస్తాను, అంతకంట ఒక దారం పోకు కూడా ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వు, మొత్తం గుడ్డ ఇమ్మన్నాడు. నేను ఇవ్వను, రేపు పొద్దున నేను నిన్ను పంపించవలసి వచ్చినప్పుడు మళ్ళీ నేను కొత్త గుడ్డ కొనాలా, ఈ గుడ్డే అప్పుడు నీకు ఉపయోగిస్తాను అన్నాడు. అదేంటన్నాడు. అవును నాన్న, నువ్వు అనుభవించేటువంటి ఆస్తి అంతా తాతగారిది, నువ్వు తినేటువంటి తిండి అయింది, నువ్వు ఉండేటువంటి ఇల్లు అయింది, నువ్వు చేసినటువంటి ప్రతి విలాసం ఆయనకి సంబంధించినటువంటిదే. అటువంటి ఆయన్ని నువ్వు ఎంత తక్కువగా చూసావు, నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. ఆయన్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నావు నువ్వు అమ్మాను, ఇదంతా నేను గమనిస్తున్నాను. ఇది నువ్వు ముసలివాడైనప్పుడు నీకు నేను ఈ శాస్త్ర చేయిద్దా, అప్పుడు మళ్ళీ నేను నీకు కొత్త గుడ్డ ఎందుకు ఇస్తాను, నువ్వు నీ తండ్రిని పంపించినట్లే నేను నిన్ను బయటికి గెంటేసినప్పుడు ఇదే గుడ్డ నీకు ఉపయోగిస్తాను అని అన్నాడు. అనేటప్పటికీ ఆ వ్యాపారి కుమారుడు యొక్క తల తిరిగిపోయింది. తాను చేసినటువంటి తప్పులన్నీ ఒకసారి తన కళ్ళ ముందు కనిపించాయి. తాను ఎంత తప్పు చేశాడో ఒక్కసారి తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తండ్రి యొక్క కాళ్ళపైన పడ్డాడు. పడి, నాన్నగారు ఇది నా ఆస్తి ఏమిటి, ఇదంతా మీది కదా, మీ ఆస్తి మేము అనుభవిస్తున్నాం, ఈ ఇల్లు మీది, ఇందులో ఉండేటువంటి ప్రతి వస్తువు మీది, మేము తినేటువంటి తిండంతా మీది, నేను చేసినటువంటి ఈ అపరాధానికి మన్నించండి, ఇది తెలుసో తెలియకో నేను చేసినటువంటి ఈ అపరాధానికి మీరు మనస్ఫూర్తిగా మన్నించండి, కాబట్టి మీరు మాతోటే ఉండండి, మేము ఎటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నామో మీరు కూడా అటువంటి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించండి, సుఖంగా నిద్రపోండి, హాయిగా తినండి, స్వేచ్ఛగా తిరగండి అని చెబుతూ, ఒకవేళ మీ కోడలికి మీరు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మీకు ఇంతకంటే ఉన్నతమైనటువంటి విలాసవంతమైనటువంటి ఒక మకం ఏర్పాటు చేస్తాను, అంతేగాని మీరు నన్ను విడిచి ఎట్టి పరిస్థితిలో వెళ్ళడానికి వీల్లేదు, ఇదే నా ప్రార్థన, ఇదే నా వినతి అని ఒక్కసారి మళ్ళా కాళ్ళమే పడి కోరుకునేటప్పటికీ ఆ వ్యాపారి మనస్సు కుదిరిపడింది. అతను అప్పుడు అనుకున్నాడు, తన కుమారుని యొక్క మనఃపరివర్తనకి కారణం తన మనవడే అని మనవడిని లోలోన అభినందించి ఆ ఇంట్లో ఉండడానికి అంగీకరించాడు. ఆనాటి నుంచి ఆ వ్యాపారి జీవితం చాలా ఆనందమయంగా గడిచింది. ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో వెల్లివిరిసింది. ఈ విధంగా మనుమడు తన యొక్క తెలివితేటలతో తన తండ్రి మనసు మార్చి ఆ కుటుంబాన్ని మళ్ళా సుఖశాంతులతో వెలుగొందేలా చేశాడు. ఈ కథలో ఉండేటువంటి నీతి ఏంటంటే, ప్రతి వ్యక్తి తాను నిర్వర్తించవలసిన బాధ్యతని నిర్వర్తించాలి, నిర్వర్తించకపోతే తాను మళ్ళా అటువంటి స్థితి అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని 100% నిర్వర్తిస్తే అది సమాజం యొక్క కళ్యాణానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నమస్కారం.